ఎన్నికల హామీలను నెరవేర్చిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వం ఉత్సవాలను జరుపుకోవాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. చౌటుప్పల్లో జరుగుతున్న సిపిఎం భువనగిరి జిల్లా 3వ మహాసభలకు ఆయన హాజరయ్యారు. తాము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని, అయినా సిపిఎం నేతలను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు తమ్మినేని వీరభద్రం. ఇది రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసే చర్య. ఇది అట్లాగే దేశంలో అదాని అంబానీ యొక్క స్నేహం చాలా వికృత రూపం ధరిస్తోంది ప్రభుత్వంతో, ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీతో. విదేశాల్లో లిస్ట్ చేసినటువంటి అదాని కంపెనీలు దాదాపు 70-80 కోట్ల రూపాయల సంపదని పోగేసి వాటిని మన రాష్ట్రంలోనూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లంచంగా ఇచ్చి కొన్ని 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ లో డిమాండ్ చేస్తున్నట్టుగా అదాని పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మా పార్టీ డిమాండ్ చేస్తోంది. అట్లాగే అదే అదాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దోస్తీ చేసి 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఏర్పాటు చేయబోయే స్కిల్ యూనివర్సిటీకి విరాళంగా ఇస్తున్నానని ప్రకటించాడు. అయితే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అదాని కుంభకోణం బయటకు వచ్చిందో విరాళాన్ని వెనక్కి ఇస్తున్నట్టుగా లేఖ రాశారు. ఆ సంతోషమే. కానీ ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని వెనక్కి ఇచ్చారు, కానీ ఆయనతో దావోస్ లో జాయింట్ మీటింగ్ లో 12,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు అగ్రిమెంట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మన 12,400 కోట్లలో సోలార్ ప్రాజెక్టుల ఒప్పందం కూడా ఉంది. అట్లాగే 1 సంవత్సరం పరిపాలన గురించి కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు జరుపుకుంటోంది. ఈ సంవత్సరం సందర్భంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ నాయకులు కానీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన హామీల్లో ఏ పథకం అమలు జరిగింది, ఏమి జరగలేదు. గతంలో బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికి పోయినా సరే అక్కడ సిపిఎం కార్యకర్తలు అరెస్ట్ చేసేవారు. ఇప్పుడు కూడా తేడా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లా పోయినా అక్కడ సిపిఎం కార్యకర్తలు ముందు అరెస్ట్ అవుతున్నారు. అంటే మేము పోటీ చేసిన నియోజకవర్గాలు తప్ప మిగతా అన్నింటిలో కాంగ్రెస్ సపోర్ట్ చేశాము, అయినా సరే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం యొక్క ప్రజాస్వామిక వైఖరులు ఇప్పుడు హైడ్రా కానీ, లేక మూసీ ప్రాజెక్టు విషయంలో కానీ, దామగుండం అటవుల సమస్య కానీ, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ కానీ, లేక లగచర్ల విషయాలు కానీ, మరి ఇవన్నీ ప్రజాస్వామ్య విషయాలే కదా. ప్రతిపక్షాలతో సంప్రదించాలి కదా. ఏ ఒక్క విషయంలో కూడా ప్రతిపక్షాలతో సంప్రదించలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ ఆత్మవిమర్శ చేసుకుని లోపాలు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది అని